అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు అలాగే ఎంపీ సీనియర్ నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వి హనుమతి గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఎన్నికలు ఇంకా 3 రోజుల్లో ఉన్నాయి. ఇంకా ఎలక్షన్స్ క్యాంపెయిన్ కూడా కంప్లీట్ అవ్వబోతోంది. అంటే ఎలా ఇంకా మొత్తం ఓట్లన్నీ వస్తాయంటారా? క్యాంపెయిన్ ఇప్పుడు అయిపోతుంది, కానీ రాహుల్ గాంధీ ఎప్పుడో మొదలు పెట్టిండు కదా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగే లోపలనే అందరికీ తెలిసిపోయింది ఇది వచ్చే ఎన్నికల్లో పేదవానికి లాభం చేయాలని రాహుల్ గాంధీ ఆలోచన చేస్తుండు. పేదవాన్ని కోటీశ్వరుని చేయాలని ఆలోచన చేస్తుండు. పేదవానికి జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ పెంచాలంటున్నాడు, కులంగానే చేయమంటున్నాడు. ఇవన్నీ చెప్పినాక ఇంకెవరికి ఓటేసి చెల్లే మాకే ఇస్తారు. ఏదంటే పేపర్లు ఉన్నోళ్ళు వాళ్ళతో వాళ్ళు రాసుకుంటారు, కానీ కింది అయ్యో చూడయా తండ్రి చనిపోయినా నానమ్మ చనిపోయినా ఏం తిరుగుతుండే అలా అన్నారా లేదా? కనుక ఆయన ఆలోచనను మేము తప్పదు. అదేవిధంగా సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు IIT-IIMలో రిజర్వేషన్ ఎత్తేసిండ్రు. సుప్రీంకోర్టు కొట్టేసేది నో రిజర్వేషన్ ఫర్ బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి అని సోనియా గాంధీ దగ్గర పోతే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ అందరూ ఇవాళ రిజర్వేషన్ పాస్ అయింది. మా పిల్లలు ఒక్కొక్కడు IITలో చదివినాడు, 1,40,000 సంపాదిస్తున్నాడు, డాక్టర్ అవుతున్నాడు, ఇట్లా తిరుగుతున్నాడు వైట్ కోట్ వేసుకొని. కనుక ఇవన్నీ మేము చేసినాము. రాహుల్ గాంధీ కూడా ఓబీసీ పార్లమెంట్ సెపరేట్ కమిటీ కూడా చేశాడు. కనుక మాకు ఆలోచన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చేయలేదంటున్నారు. మనం చేసింది చెప్పుకోమంటున్నాం. మా పత్రిక మిత్రులు ఏదైతే స్పోక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఇది చెప్పాలి, రాహుల్ గాంధీ కూడా చెప్పాలి. అంటే 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బీజేపీ దేశాన్ని పాలిస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తుంది అని చెప్పేసి, అంటే ఖచ్చితంగా ఓట్లు వస్తాయి అని చెప్పేసి, సీట్లు వస్తాయని చెప్పేసి ఎట్లా అంటే ఎంత ధీమాగా ఉన్నారు? కుర్చీ మీద కూర్చున్నాడు, ఎప్పుడు నేనే కూర్చుంటా, నేను లేవు అంటాడు. ప్రజలు లేపేటోళ్ళు ఉన్నారు కదా. కనుక వాళ్ళు అదే అనుకుంటు మేము 10 ఏళ్ళు ఉన్నాం, ఇంకా 10 ఏళ్ళు కావాలి, అబ్కి బార్ 400 కి పార్ అన్నాడు. లల్లు ప్రసాద్ అబ్కే బార్ 200 కా పార్ నే అవుతా అంటుండు, 200 కే అందరి అంటున్నాడు. అంటే ఇండియా కూడా అంతర్గతెందుకు? మా అసదుద్దీన్ ఏమన్నాడు తెలుసా? అబ్కి బార్ ఎంఐఎం వాళ్ళే సబ్ इंडिया एलियंस को वोट डालो बोल रहा. ఎందుకంటే నరేంద్ర మోడీ ముసల్మాన్కు అకాల్నేక కామ్ కర్నారు, రిజర్వేషన్ తీపిస్తుండు కదా. కనుక ఆయన కూడా అన్నాడు. అదేవిధంగా ఆంధ్రలో ఏది మస్జిద్లకు డబ్బులు ఇస్తున్నారు, ఇమాములకు ఇస్తున్నారు, మోజంలకు ఇస్తున్నారు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 5,000 ఇస్తున్నారు. మాకెందుకు ఇక్కడ తుర్కోలు లేరా? ఆడనేమో నేషనల్ ఒక పార్టీ, ఏది జనసేన, టీడీపీ, ఆ తర్వాత బీజేపీ ముగ్గురు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి ఈడెందుకు చేయరా? ఒక్కసారి అబద్ధం ఎందుకు చెప్తారు? ముగ్గురు కలుస్తేనేమో ముసల్మాన్, అలాగైపోతే ముసల్మాన్కు తోడో జై శ్రీరామ్, జై శ్రీ. నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఏమంటుంటాడమ్మా? దేవుణ్ణి నేను కూడా చేస్తా. అందరూ అయోధ్య పోతే నేను భద్రాచల రామస్వామికి పోయి దండం పెట్టచ్చు. దేవుడు అన్ని దగ్గర ఉన్నాడు. ఆయన అంటాడు రాలేదు కరిగే నీకు చెప్పొస్తాడు రా గుడి దగ్గర. ఎవరికి యాద వస్తే దేవుని దగ్గర పోతాడు, దండం పెట్టుకుంటాడు, వస్తాడు. వీళ్ళకి చెప్పిపోవాలన్నా మేము పిలుస్తే రాలేదు. నీ ఓడరా పిలిచేదాన్ని దేవుని దగ్గరికి? పెళ్లికి విలువ, నీ బిడ్డ పెళ్లికి విలువ. దేవుని దగ్గరికి మీరెవడు చెప్పేదానికి మాకు? అందులో వీళ్ళు ఏం చేయలేదు. అప్పటిదానికా కోట్లోనే ఉండే బాబరీ మస్జిద్. ఇప్పుడు అట ఏ దినం అయితే వస్తుందో మళ్ళీ బాబరీ మస్జిద్ ఆడ పెడతారండి. ఏంది అబద్ధాలు? లిమిట్ మళ్ళీ అది కూడా కొట్టి బాబరీ మస్జిద్ వస్తుందని చెప్తారంటే నిరాశ నిస్పృహతోటి మాట్లాడుతున్నది. ఇక కేసీఆర్ అయితే పాపం మొన్నటిదానికి ఏది ఫామ్ హౌస్లో వండుకునేది. ఇప్పుడు వెళ్తే ఆడవాళ్ళు అనుకుంటున్నారు ఏమే నేను మొన్న పోతే ప్రగతి భవన్ పోతే ఒక్కసారి కూడా తలిపేలే, మనం విలువలే. ఇప్పుడు మన ఇంటికాడికి వచ్చి దొంగముడు అంటున్నారా లేదా? అది రైట్. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు మీ మీద మంచి అంటే ఈ 4 నెలలు అసలు ఏం చేయలేదు కాంగ్రెస్, కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది, ఈసారి గెలిచే అవకాశాలు లేవు అని చెప్పేసి అంటున్నారు కదా. కాంగ్రెస్ చాలా చేసింది, భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, 20 అంశాలు కార్యక్రమం చేసింది. 6 గ్యారెంటీల గురించి 6 గ్యారెంటీలు. ఆమె ఎవరు కోడలు? ఇందిరమ్మ కోడలు. ఆ రక్తం అట్లనే ఉంటది, ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది.
తెలంగాణ ఇస్తానది ఇచ్చిందా లేదా? మొన్న ఆమె నమ్మిక మీద 6 డిక్లరేషన్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా 6 డిక్లరేషన్ చేస్తాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ అది కాంగ్రెస్. సో ఇందిరాగాంధీ కుటుంబం అని నేను చెప్పగలను. ఇప్పుడు ఎన్ని సీట్లు అంటే ఇప్పుడు 14 ఖచ్చితంగా వస్తాయంటారా కాంగ్రెస్కి? 14 రావాలని మా కోరిక. ఎక్కువ సీట్లు అందరికంటే ఎక్కువ వస్తాయని నా ఉద్దేశం. 14 కూడా రావచ్చు. ఎందుకంటే ప్రజలలో మార్పు కనిపిస్తుంది. ఈయన ఎంతసేపటికి వచ్చే జై శ్రీరామ్ అంటున్నాడు. ఇంకోటి అన్నాడు 25 లక్షల మందికి నేను పైకి తెస్తే మళ్ళీ పేదోడు లేనట్టలే కదా. మరి బియ్యం ఎందుకు పంచుతున్నావు రా పోయి? గరీబ్ కూడా లేకపోతే బియ్యం ఎందుకు పంచుతున్నావు అంటే 25 లక్షలు నువ్వు అబద్ధం చెప్పినట్లు లెక్క. పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ చేస్తే వాడు మమ్మల్ని తీసుకోడు కదా. ఎస్సీ ఎస్టీ బీసీలకు అంటే మళ్ళీ ఏ మార్వాడు అయిన వాళ్ళ చుట్టాలో బావనో బామ్మడితో వాళ్ళు మనుషులు అవుతారు. మాకు రిజర్వ్ ఇవన్నీ ఉన్నాయి. రైతులు కూడా కోపం మీద ఉన్నారు. తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్ మొన్ననే అన్నారు మేము ఏది రైతు బంధు ఇస్తా అంటే ఈయన ఏమంటే మేము చెప్పంగానే కదిలింది అన్నాడు. మళ్ళీ పోయి ఆడు ఏ వేలు పెట్టిండ్రు ఆడు ఏ ఎలక్షన్ దానికి ఇవ్వద్దు అంటుండ్రు. చొక్క వీనంతే మేము చేసేది కూడా నేనే చేసిన. పక్కింట్లో ఎవరైనా పిల్లవాడు ఉడితే నా పిల్లవాడు అంటే ఎట్లయితుందమ్మా? అట్లున్నది. నమస్తే. రైట్. రేవంత్ రెడ్డి ఆపిపిచ్చిండు మళ్ళీ కావాలని బీఆర్ఎస్ మీద మళ్ళీ బురద వేయాలి అందుకు అని చెప్పేసి అంటున్నారు కదా బయట. బీఆర్ఎస్ వాళ్ళు ఏదన్నా అంటున్నారమ్మా. ఇగో దెబ్బ తిన్నోడు ఏదన్నా తిడతాడు. చూడు ఒక కొట్టలేడు అనుకో, కొడితే కొట్టంటాడు, తిడుతూనే ఉంటాడు. వాళ్ళు తిట్టే పని మేము పని చేసే పని. మా పని చేయడము, వాడు తిట్టడం ప్రజలు గమనిస్తున్నారు అనేది నా ఉద్దేశం. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు అలాగే ఎంపీ సీనియర్ నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వి హనుమత్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఎన్నికలు ఇంకా 3 రోజుల్లో ఉన్నాయి. ఇంకా ఎలక్షన్స్ క్యాంపెయిన్ కూడా కంప్లీట్ అవ్వబోతోంది. అంటే ఎలా ఇంకా మొత్తం ఓట్లన్నీ వస్తాయంటారా? క్యాంపెయిన్ ఇప్పుడు అయిపోతుంది కానీ రాహుల్ గాంధీ ఎప్పుడో మొదలు పెట్టిండు కదా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగే లోపలనే అందరికీ తెలిసిపోయింది. ఇది వచ్చే ఎన్నికల్లో పేదవానికి లాభం చేయాలని రాహుల్ గాంధీ ఆలోచన చేస్తుండు. పేదవానికి కోటీశ్వరుని చేయాలని ఆలోచన చేస్తుండు. పేదవానికి జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ పెంచాలంటున్నాడు. కులంగానే చేయమంటున్నాడు. ఇవన్నీ చెప్పినాక ఇంకెవరికి ఓటు వేసి చెల్లే మాకే వేస్తారు. ఏదంటే పేపర్లు ఉన్నోళ్ళు వాళ్ళతో వాళ్ళు రాసుకుంటారు. కానీ కింది అయ్యో చూడయా తండ్రి చనిపోయినా నానమ్మ చనిపోయినా ఏం తిరుగుతుండే అంటే అలా అన్నారా లేదా? కనుక ఆయన ఆలోచనను మేము తప్పనిసరి. అదేవిధంగా సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఐఐఎంలో రిజర్వేషన్ ఎత్తేసిండ్రు. సుప్రీంకోర్టు కొట్టేసేది నో రిజర్వేషన్ ఫర్ బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి అని సోనియా గాంధీ దగ్గర పోతే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ అందరూ ఇవాళ రిజర్వేషన్ పాస్ అయింది. మా పిల్లలు ఒక్కొక్కడు ఐఐటీలో చదివినాడు, 1,40,000 సంపాదిస్తున్నాడు, డాక్టర్ అవుతున్నాడు, ఇట్లా తిరుగుతున్నాడు వైట్ కోట్ వేసుకొని. కనుక ఇవన్నీ మేము చేసినాము. రాహుల్ గాంధీ కూడా ఓబీసీ పార్లమెంట్ సెపరేట్ కమిటీ కూడా చేశాడు. కనుక మాకు ఆలోచన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు అంటున్నారు. మనం చేసింది చెప్పుకోమంటున్నాం. మా పత్రిక మిత్రులు ఏదైతే స్పోక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఇది చెప్పాలి, రాహుల్ గాంధీ కూడా చెప్పాలి. అంటే 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బీజేపీ దేశాన్ని పాలిస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తుంది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఓట్లు వస్తాయి అని చెప్పేసి సీట్లు వస్తాయని చెప్పేసి ఎట్లా అంటే ఎంత ధీమాగా ఉన్నారు? కుర్చీ మీద కూర్చునేటప్పుడు నేనే కూర్చుంటా, నేను లేవు అంటాడు. ప్రజలు లేపేటోళ్ళు ఉన్నారు కదా. కనుక అదే అనుకుంటు మేము 10 ఏళ్ళు ఉన్నాం, ఇంకా 10 ఏళ్ళు కావాలి. అబ్కి బార్ 400 కి పార్ అన్నాడు. లల్లు ప్రసాద్ అబ్కే బార్ 200 కా పార్ నే అవుతా అంటుండు. 200 కి అందరి అంటున్నాడు. అంటే ఇండియా కూడా అంతర్గతెందుకు? మా అసదుద్దీన్ ఏమన్నాడు తెలుసా? అబ్కి బార్ ఎంఐఎం वाले सब इंडिया एलियंस को वोट डालो बोल रहा. ఎందుకంటే నరేంద్ర మోడీ ముసల్మాన్కు అకాలనే కామ్ కర్నారు, రిజర్వేషన్ తీపిస్తుండు కదా. కనుక ఆయన కూడా అన్నాడు. అదేవిధంగా ఆంధ్రలో ఏది మస్జిద్లకు డబ్బులు ఇస్తున్నారు, ఇమాములకు ఇస్తున్నారు, మోజంలకు ఇస్తున్నారు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 5,000 ఇస్తున్నారు. మాకెందుకు ఇక్కడ తుర్కోలు లేరా? ఆడనేమో నేషనల్ ఒక పార్టీ, ఏది